కులానికి సంబంధించిన ఒక కుటుంబం తల్లి బిడ్డ కొడుకు మనవరాలను తీసుకొని పోతే ఆ గుడిలో దర్శనం చేసుకోవడానికి డబ్బులు కట్టమని పైసలు కట్టమని అన్నారు. ఎవరన్నారు? ఆ ఊరు సర్పంచ్ ఆధ్వర్యంలో తుకారం, ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి, మధుకర్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఆ ఊరు వాళ్ళంతా స్థానికంగా ఆ గ్రామస్తులు దర్శనం చేసుకోవడానికి 100 రూపాయలు అడిగితే ఆ పైసలు లేవని అన్న మాట కోసం విపరీతంగా కిరాతకంగా దాడి చేసి కొట్టి బూతు మాటలని ఆడోళ్ళ మీద జాకెట్ల పట్టుకొని లాగి కొట్టి తిట్టి చంపలే పగలగొట్టి కొడుకును పట్టుకొని గణేష్ను పట్టుకొని విపరీతంగా దంతంటే తల్లి పోయి అయ్యా అవో వాళ్ళని కొట్టబాకండి, వాళ్ళకు ఒక పసిపాప ఉన్నది, 2 నెలల పసిపాప, ఆ పాప ముఖం చూసైనా కొట్టొద్దనంటే కాలుతోటి ఈ మధుకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సతీష్ రెడ్డి ముగ్గురు కలిసి కాలుతోటి తంతే పాప చనిపోయింది. ఇట్లాంటి దారుణం భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? అసలు ఒక పసిపాప 2 నెలల పసికందుని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టొద్దయ్యా, పాప ఉన్నదయ్యా, తల్లిని కొట్టబాకండి, తండ్రిని కొట్టబాకండి, వాళ్ళకి 2 నెలల పసిపాప ఉందంటే ఆ పచ్చి గర్భవతి మొన్ననే ప్రసవించిన 2 నెలల క్రితం ప్రసవించిన తల్లిని కొట్టిండ్రు, తండ్రిని కొట్టిండ్రు, పాపని కొట్టిండ్రు, ఆ గణేష్ తల్లిని కూడా కొట్టిండ్రు. అంతమందిని కొట్టి పాపని చివరికి ఇలా హాస్పిటల్ పోతే పాప చచ్చిపోయింది. చివరికి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వీళ్ళ కేసేమో బాధితులైనటువంటి బీసీ చాకలి కులస్తుల కేసేమో తీసుకోలేదు. అదే రేట్లు వాళ్ళకి గీరుకొని కర్రలు తీసుకొని వాళ్ళకే కొట్టుకొని గత నెత్తులు వచ్చేటట్టు చేసుకొని పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళ దాని మీద కేసు బుక్ చేసి వీళ్ళ దాని మీద కోర్టు పంపించి వీళ్ళ గాయాలు కాలేదు, వీళ్ళ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవని చచ్చిపోయిన వాళ్ళ మీద, దాడి జరిగిన వాళ్ళ మీద వీళ్ళని పాప 2 నెలల పాప చనిపోయింది, 4 ఆడవాళ్ళని కొట్టిండ్రు, గణేష్ అనే పిల్లగాన్ని 2 గంటలు పడేసి కొట్టిండ్రు. ఆ వీడియోలు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు బుక్ కాలే, రెడ్లు ఇచ్చిన కేసు మీద కాగితం మీద కేసు. ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎస్ఐని ఎమ్మటే సస్పెండ్ చేయాలి, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. ఇక్కడ పోలీసుల దగ్గరికి ఇక్కడ హాస్పిటల్కి వస్తే పోస్ట్ మార్టం అయిందని ఒకటి అంటాడు, కాలేదని ఒకటి అంటాడు, పోస్ట్ మార్టం జరగలేదు అదేంది పోలీసు రిక్వెస్ట్ రాలేదు ఇంకా పోస్ట్ మార్టం చేయడానికి అని అంటారు. చివరికి అసలు పోస్ట్ మార్టం అయిందా కాలేదా ఈ పోలీసుల ఇన్ఫ్లుయెన్స్ తోటి హాస్పిటల్ కూడా కంట్రోల్లో పోయి పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ లో బయటికి బాడీ రాదు. పోస్ట్ మార్టం కాలేదంటాడు, అయిందంటాడు ఒకడు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ ప్రాంతం అతి కిరాతకమైన క్రూరమైన రెడ్ల ఆధిపత్యంతో ఇక్కడున్న అణగారిన వర్గాలు మొత్తం రోజు దినదిన గండంతో బతుకుతున్నారు. అన్యాయంగా చాకలి కులస్తులైన బీసీ కులస్తుల్ని ఇష్టం వచ్చినట్టుగా మీదొక బతుకానే లంజం ఉండాలి ఇలాంటి మాటలు అంటారా? అన్ని రికార్డులు ఉన్నాయి, వాయిస్ రికార్డులు సహా ఉన్నాయి. ఈ రకంగా బీసీ కులానికి సంబంధించిన ఒక చాకలి కులస్తుల్ని గుడిలో దర్శనం వీళ్ళు ఏమైనా అన్య మతస్థులా? హిందూ మతస్థులే కదా, హిందూ మతంలో ఉన్న వాళ్ళే కదా. అంటే హిందూ మతంలో ఉన్న రెడ్లకు ఒక గౌరవం, సాకులకు ఒక గౌరవం, హిందూ మతంలో ఉన్న అగ్రకులాలకు ఒక గౌరవం, బాలమాదిగలకు ఒక గౌరవం. అంటే హిందూ మతంలో ఉండి దేవుని దర్శనం చేసుకొని అదే గ్రామస్తులు ఒక 100 రూపాయలు కట్టాలి గ్రామంలో దేవుని దర్శనం చేసుకోవాలి. తర్వాత కడతామయ్యా అన్నా కూడా ఈ లేబర్ ముండలు ఇక్కడ ఉండొద్దని గుళ్ళ నుంచి వెళ్ళగొట్టింది. అంటే గుళ్ళ మెట్లు కడడానికి, గుళ్ళ బట్టలు తినడానికి సాకువాళ్ళు పిలుస్తారట, దర్శనానికి మాత్రం అందులోకి రాలి. ఇప్పుడు ఆ పాపని పోస్ట్ మార్టం చేయలేదు, పాపని ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటో తెలియదు, వీళ్ళు పెట్టినటువంటి కేసు మీద ఇంతవరకు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద కేసు కాలేదు. వీళ్ళని విపరీతంగా కొట్టిన ఆ భూస్వాములైనటువంటి రెడ్ల ఇచ్చినటువంటి పిటిషన్ మీద కేసు పెట్టారు. ఇది ఇంతకన్నా ఘోరం దేశంలో ఎక్కడన్నా ఉంటుందా? అందుకనే నేను జిల్లా కలెక్టర్ని ఈ సందర్భంగా మీరు కలెక్టర్ వెంటనే ఈ కేసుని పరిశీలించాలి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసు ఏం జరిగిందో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఈ భయంకరమైనటువంటి ఎవరంట చూసుకొని కొడతాను? రెడ్ల అధికారం ఉండే అంటని చూసుకొని వాళ్ళకి రెడ్డి జాతికి అధికారం ఉందని వాళ్ళ ఆధిపత్యంతో దురహంకారంతో అణగారిన వర్గాలను దాడి చేస్తారు. ముఖ్యమంత్రి జిల్లాలో ఈ ఘోరం ఏంటి మరి? అంటే ఎవరిని చూసుకొని, ఏ అధికారాన్ని చూసుకొని, ఏ ముఖ్యమంత్రిని చూసుకొని ఈ రెడ్ల దాడి? ఈ విధంగా దాడి చేసి 4 ఆడవాళ్ళని కొడుకుని తీసుకుపోయి 6 గంటలు కొట్టేసారు కింద పడి కాళ్ళతో కొట్టుకుంటా చివరికి పాపం చంపారు. పాపం చంపిన వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు చేయాలి, వీళ్ళని కొట్టిన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు నీళ్లు తాగినట్టుగా నీళ్లు నమ్ముతుంటే అక్కడ ఎస్ఐ ఒక్క మాట మాట్లాడదు. ఎస్ఐ తరఫున డిఎస్పీ వచ్చి మాట్లాడతారు. వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఈ దొంగ బతికి
వీళ్ళకి అన్యాయం చేసి రెడ్ల పక్షాన వాళ్ళ పక్షాన నిలబడేటువంటి ఈ ఎస్ఐని సస్పెండ్ చేయాలి. డిఎస్పీ గారు మీరు న్యాయంగా ఎంక్వైరీ చేయాలని కోరుతున్న ఈ సందర్భంగా ఆ విధంగా వీళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేసి వెంటనే ఆ నలుగురిని మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, తుకారం రెడ్డి, ఆ గ్రామంలో ఆ రెడ్డి వర్గీయులు మొత్తం 10 మంది వచ్చి కొట్టిన మొత్తం 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ పిటిషన్ ని వెంటనే తీసుకొని కేసు బుక్ చేయాలని కోరుతున్నాం ఈ సందర్భంగా.